అటువంటి గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తును. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీ అందరికి ఒక చక్కని వాగ్దానం ఇస్తున్నాడు. నాశనకరమైనటువంటి గుంటలో నుండి నేను మిమ్మల్ని పైకెత్తుతానని చెప్పేసి. గుంట అనేటువంటి మాటకు లోతైనటువంటి గొయ్యి అనేటువంటి అర్థం కూడా మనకు కనిపిస్తుంది. ఈ లోతైనటువంటి గొయ్యిలు కొన్ని నీళ్లతో నిండినవైతే కొన్ని భయంకరమైనటువంటి ఊపుతో నిండినటువంటి గొయ్యిలు కొన్ని కనిపిస్తుంటాయి. అయితే నీళ్లతో నిండినటువంటి గోతిలో ఎవరైనా పడితే వారంతటి వారు రావడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి. కానీ ఈ యొక్క భయంకరమైనటువంటి ఊబితో నిండినటువంటి గోతులు ఎవరైనా పడితే ఎంతమాత్రం కూడా బయటికి రావడానికి అవకాశాలు లేవు. ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయం 8వ వచనంలో ప్రవక్త అయినటువంటి ఇర్మియా గారిని చంపాలనేటువంటి ఉద్దేశంతో కొంతమంది వ్యక్తులు యోధా రాజ్యానికి రాజు అయినటువంటి సిద్కియా దగ్గరికి ఒక తప్పుడు సమాచారం ఇర్మియా గురించి తీసుకువెళ్ళి ఆ ఇర్మియాని చంపాలని చెప్పేసి ఇర్మియా గారిని చంపాలని చెప్పేసి ఒక లోతైనటువంటి గుంట ఏదైతుందో అందులో నీళ్లు లేనటువంటి దానిలో ఒక ఊపుతో నిండినటువంటి గోతులో ఇర్మియా గారిని తీసుకువెళ్ళి పడేస్తారు. ఆ కాలంలో కొంతమంది నేరస్తులు శిక్షించడం కోసం వారిని చంపడం కోసం ఈ యొక్క పద్ధతిని ఉపయోగిస్తుండేవారు. ఎప్పుడైతే ఈ ఊబిలో ఉన్నటువంటి గుంటలో ఒక వ్యక్తిని పడేస్తామో ఆ వ్యక్తి బయటికి రావాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఇంకా లోపలికి వెళ్ళి తనంతటి తానే చనిపోతారనేటువంటి ఉద్దేశంతో కొంతమంది వ్యక్తులను అలా పాడేస్తుండేవారు. ఈ రోజున చాలామంది వారి యొక్క జీవితాల్లో బాహ్య సంబంధంగా చాలా చక్కగా కనిపిస్తున్నారు, కానీ అంతరంగిక సంబంధంగా చాలామంది వారి యొక్క జీవితాల్లో ఈ యొక్క భయంకరమైనటువంటి పాపం అనేటువంటి ఊబిలో వారి యొక్క జీవితాలు బందీలుగా మార్చేసుకుంటున్నారు. భక్తుడైనటువంటి దావీదు గారు బాహ్య సంబంధమైనటువంటి గుంట గురించి కానీ బాహ్య సంబంధమైనటువంటి దొంగ ఊబు గురించి మాట్లాడట్లేదు, కానీ అంతరంగిక సంబంధమైనటువంటి పాపం అనేటువంటి ఊబు గురించి మాట్లాడుతున్నారు. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు విన్నటువంటి నీ జీవితంలో నీకున్నటువంటి పాపపు బంధకాల్లో నుంచి నీకున్నటువంటి ఈ యొక్క పాపపు ఊబిలో నుంచి నువ్వు బయటికి రావాలని ప్రయత్నం చేస్తూ ఇంకా 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 లోపలికి వెళ్ళిపోతున్నావా? ఒకవేళ అటువంటి పరిస్థితులు ఉన్నట్లయితే కనుక దేవుడి ఉదయకాల సమయంలో నీకు ఒక చక్కని వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. నేను నిన్ను లేవనెత్తుతాను, ఈ భయంకరమైనటువంటి ఊబిలో నుంచి నేను పైకి లేవనెత్తానని చెప్పేసి ఆయన నిన్ను పిలుస్తున్నాడు. కనుక నీకున్నటువంటి బంధకాలు నీకున్నటువంటి పాపపు ఊబులు ఏమన్నా సరే దేవుని సన్నిధిలో నువ్వు యథార్థంగా చెప్పినట్లయితే దేవుడు తప్పనిసరిగా నీ జీవితాల కార్యాలు జరిగించి ఆ బంధకాలన్నిటి నుంచి ఆ ఊబి అంతటిలో నుంచి ఆయన బయటికి రావడానికి నీకు చక్కని అవకాశం ఇస్తూ ఉన్నాడు. కనుక ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ మాటలు విన్నటువంటి మీ అందరి జీవితాల్లో ఈ యొక్క వాగ్దానం నెరవేరాలని ఆశిస్తూ నా యొక్క మాటలను ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.